ఈ రోజు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బాలకృష్ణ వ్యవహరించినటువంటి తీరు. ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. ఒక తాగినటువంటి వ్యక్తి ఊగుతూ ఎలా వాగుతాడో సేమ్ డిట్టోగా అలా ఈరోజు బాలకృష్ణ వ్యవహరించాడు. దానికి డిప్యూటీ స్పీకర్ గా స్పీకర్ చైర్లో కూర్చున్నటువంటి రఘురామకృష్ణరాజు గాని, అక్కడ ఉన్నటువంటి మిగిలిన శాసన సభ్యులు గాని, ముఖ్యమంత్రి చంద్రబాబు గాని ఎక్కడా కూడా ఖండించకుండా ఇకైకలో పక్కపక్కలతో అసెంబ్లీ అంటేనే ఉన్నటువంటి గౌరవాన్ని ఈరోజు తెగదాచారని చెప్పాలి. సినిమాల్లో అతను హీరో అవ్వచ్చు, ఎందుకంటే డూపులను పెట్టుకోను 10 సార్లు 10 టేకులు తీసుకోను ఒక డైలాగ్ చెప్పు సినిమాల్లో హీరో. కానీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేట్ గా రియల్ హీరో. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో గాడు అంటూ నోటికి ఏదొస్తే అది అదుపు లేకుండా, ఎందుకంటే మెంటల్ సర్టిఫికెట్ ఉంది తనకి. మెంటల్ సర్టిఫికెట్ ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారంటే ఎవరైతే బాలకృష్ణ గారే. అలాంటి మెంటల్ సర్టిఫికెట్ ఉన్నటువంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా మెంటల్ వాళ్ళు ఎలా మాట్లాడతారో అలానే ఈరోజు అసెంబ్లీలో వ్యవహరించాడు. అసెంబ్లీకి వచ్చేటప్పుడు మెంటల్ కండిషన్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే డ్రింక్ చేసి వచ్చారో లేదో కూడా టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉందంటానికి ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తేనే అర్థమవుతా ఉంది. నీకు చిరంజీవి గారికి ఏం గొడవలు చేస్తే అవి మీరు సావండి, మీరు కొట్టుకోండి, లేదంటే మీరు కాళ్ళు పట్టుకుంటారు, ఇంకేదైనా పట్టుకోండి, మీ ఇద్దరికి అలవాటే. కాబట్టి ఇప్పుడు కందుల దుర్గేష్ మంత్రి గారిని 9వ ప్లేస్ లో పెడితే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో సోయిని మాట్లాడావా? అసెంబ్లీలో సోయిని మాట్లాడావా? ఏ రోజన్నా హిందూపురంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఏ రోజన్నా అసెంబ్లీలో మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? నీ ఇంట్లో కాల్పులు జరిగితే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి భిక్ష వల్ల ఈరోజు నీ కుటుంబం అంతా ఈరోజు దర్జాగా ఉండగలిగారు, లేదంటే ఎప్పుడో రోడ్డును పడేవాళ్ళు. కనీస ఇంగిత జ్ఞానం కానీ విశ్వాసం కానీ లేదు. నీ దగ్గరికి ఎవరైనా సెల్ఫీ తీసుకోవడానికి వస్తే వాళ్ళని కొడతావు, ఆడవాళ్ళని చూసి కడుపైనా చేయాలి లేదంటే ముద్దైనా పెట్టాలంటావు. అది నీ నీచమైనటువంటి క్యారెక్టర్. నువ్వు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద కారు కొత్తలు కూసావు. ఇప్పటికైనా ఒళ్ళు నోరు 2 జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు. ఇలానే పిచ్చి వాగుడు వాగితే మెంటల్ గాలని ఎక్కడ ఏం చేయాలో తెలుసు కదా, అదే ప్రజలు చేస్తారన్నటువంటి విషయం గుర్తుపెట్టుకో. గొలుసులతో కట్టేయించుకునేటటువంటి సిచ్యువేషన్ కి వెళ్ళొద్దని చెప్పి బాలకృష్ణ గారికి చెప్తా ఉన్నాం.